చేసేదే టర్మ్స్ ఆఫ్ కండిషన్స్. ఓకే, సో ఇప్పుడు అర్థమైందా ఇక్కడ నేను మెన్షన్ చేసిన టాపిక్స్? వాట్ ఈస్ వెండర్ ఇన్వాయిస్, వెండర్ పేమెంట్, డౌన్ పేమెంట్, డిస్కౌంట్ ఫ్రమ్ వెండర్స్, ఆటోమేటిక్ పేమెంట్ రన్, టర్మ్స్ ఆఫ్ కండిషన్స్. అర్థమైందా? Yes, sir. Yes, sir. యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ P2Pలో ఏవైతే ఉంటుందో మీనింగ్ విల్ బి సేమ్ ఫర్ ద ఓటీసీ యాజ్ వెల్. సో కస్టమర్ ఇన్వాయిస్, ఆబ్వియస్లీ కస్టమర్ దగ్గర నుంచి మనం పేమెంట్ కలెక్ట్ చేసుకునే ముందు వీ షుడ్ పోస్ట్ కస్టమర్ ఇన్వాయిస్. దెన్ ఆఫ్టర్ ఇన్వాయిస్ ని బేస్ చేసుకొని మనం పేమెంట్ చేస్తాం. అండ్ డౌన్ పేమెంట్ ఫ్రమ్ కస్టమర్. ఇందాక డౌన్ పేమెంట్ ఏంటి P2Pలో మనము వెండర్ కి పే చేస్తాం. అది మనకేమవుతుంది? వెండర్ కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 lakh ప్రొడక్ట్ ని మనం పర్చేస్ చేస్తున్నాం. ఇప్పుడు వెండర్ కి మనం 5 lakh మనం పే చేసాం. 5 lakh మనం పే చేసాం. ఇప్పుడు ఈ 5 lakh P2P పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుంది? కంపెనీకి ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. డెబిట్ ఐ మీన్ సో మనకి ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, అడ్వాన్స్ పేమెంటే మనకి SAP పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి ఏంటంటే అసెట్స్, లయబిలిటీ, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్. ఈ 4 బేస్ గా ఉంటాయి. ఈ 4 బేస్ గా ఉంటాయి. ఓకే, ఏది జరిగినా కూడా ఈ 4లోనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం 5 lakh అనేది వెండర్ కి అడ్వాన్స్ గా పే చేసాం. ఇప్పుడు ఈ అడ్వాన్స్ అమౌంట్ మనకి ఏమవుతుంది? అసెటా, లయబిలిటీయా, ఇన్కమా, ఎక్స్పెన్సెస్? ఎక్స్పెన్సెస్. షూర్. Are you sure? Okay. Clearly. Just forget it. మీరే ఉన్నారు. సో మీ దగ్గర మీరు నాకు ఒక 20,000 అప్పు ఇచ్చారు. ఓకే, నాకు ఒక 20,000 అప్పు ఇచ్చారు. ఇప్పుడు ఆ 20,000 మీకు ఏమవుతుంది, నాకేమవుతుంది? మీకు అసెట్ అవుతుంది, మాకు లయబిలిటీ. మీకు లయబిలిటీ, మాకు అసెట్. ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి అప్పు తీసుకున్నా, రైట్? Yes, sir. అప్పు అంటే ఏంటి? లయబిలిటీ. అప్పు అంటే లయబిలిటీ. సో మీకేమవుతుంది? మీకు ఎప్పటికైనా అమౌంట్ వచ్చేదే, రైట్? కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, అసెటేగా. Yes, sir. ఇన్ ద సేమ్ వే P2P పాయింట్ ఆఫ్ వ్యూలో వెండర్ కి మనం 5 lakh అడ్వాన్స్ పే చేసాం. అడ్వాన్స్, రైట్? అడ్వాన్స్ అంటే ఏంటి? అప్పటికి మనం ఇంకా మెటీరియల్స్ రిసీవ్ చేసుకోవాలా, రైట్? Yes, sir. మెటీరియల్స్ రిసీవ్ చేసుకొని మనం పేమెంట్ చేస్తే అప్పుడు అది వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ కింద కన్సిడర్ చేయొచ్చు. కానీ మనం మెటీరియల్స్ ఇంకా రిసీవ్ చేసుకోవాలా. మెటీరియల్ రిసీవ్ చేసుకోవడానికి ముందే మనం పేమెంట్ చేసాం అంటే అది మనకి ఏమవుతుంది? అసెట్ అవుతుంది. ఎగ్జాక్ట్. సో ఇట్ విల్ బి అసెట్ ఫర్ అస్. సో వన్స్ మనం మెటీరియల్ రిసీవ్ చేసుకుంటే ఎక్స్పెన్సెస్ కింద వెళ్ళిపోతుంది. ఇట్ కన్వర్ట్ ఇంటూ ఆబ్వియస్లీ అసెట్ నుంచి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇనీషియల్ గా అయితే ఇది అసెట్. సో ఇప్పుడు ఇదే డౌన్ పేమెంట్ ఇక్కడ మనకి అసెట్ అయితే ఇక్కడ ఓటీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌన్ పేమెంట్ మనకి ఏమవుతుంది? ఇన్కమ్ అవుతుంది సార్ వాళ్ళకి, కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటున్నాం. ఇది ఏమవుతుంది ఇప్పుడు? ఎక్స్పెన్స్ అవుతుంది అతనికి. షూర్. Advance payment is a liability, sir. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ అ లయబిలిటీ. ఎందుకు అంటే కస్టమర్ దగ్గర నుంచి నేను తీసుకుంటున్నా, వాడికి ఇంకా నేను మెటీరియల్ ఇవ్వాల. Yes. ఇప్పుడు నేను ఒకవేళ మెటీరియల్ ఇవ్వలేదు అనుకోండి, నేను వాడు పే చేసిన అడ్వాన్స్ నేను తిరిగి వాడికి ఇవ్వాలా లేదా? Yes, sir. సో అది నాకు కంపెనీకి లయబిలిటీ అది. సో అంటే P2Pలో మనకు అసెట్ అయినప్పుడు ఓటీసీలో మనకు లయబిలిటీ అయిపోతుంది. సో జస్ట్ ఫ్యూ థింగ్స్ విల్ చేంజ్, బట్ కస్టమర్ ఇన్వాయిస్, కస్టమర్ పేమెంట్, డౌన్ పేమెంట్, ఆబ్వియస్లీ ద మీనింగ్ విల్ బి సేమ్. డౌన్ పేమెంట్ అంటే కస్టమర్ కి మనం ప్రొడక్ట్స్, ఇప్పుడు వెండర్ దగ్గర ఏదైతే ఉందో వెండర్ దగ్గర నుంచి మనం మెటీరియల్స్ తీసుకోవాలంటే కొంత అడ్వాన్స్ పే చేయాలి. ఇన్ ద సేమ్ వే ఓటీసీలో ఏంటంటే కస్టమర్ కి మనం మెటీరియల్ ఇవ్వాలంటే కొంత అడ్వాన్స్ మనం కలెక్ట్ చేసుకోవాలి.
అండ్ డిస్కౌంట్ టు ద కస్టమర్. సేమ్ యాజ్ మనకు వెండర్ కి ఏ విధంగా అయితే మనం వెండర్ మనకి ఏ విధంగా అయితే డిస్కౌంట్ ఇచ్చాడో అదే విధంగా మనం కస్టమర్ కి ఇస్తాం. ఇప్పుడు సేమ్ యాజ్ మనం ఇప్పుడు సేల్ జరిగింది అనుకుందాం. ఓకే, సేల్ జరిగింది అనుకుందాం. సేల్ హ్యాపెన్ 20 lakh కి సేల్ జరిగింది. ఇప్పుడు ఈ అమౌంట్ ఎప్పటిలోపు పే చేయాలి? 45 days. 45 days అనేది ఈజ్ అవర్ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్, రైట్? Yes, sir. ఇప్పుడు ఈ 20 lakh ఎప్పుడు పే చేయాలనేది వాళ్ళని బట్టి ఉంటుంది, ఆ పే చేసే వాళ్ళని బట్టి. బికాస్ వాళ్ళ కంపెనీ టర్మ్స్ ఆఫ్ వేరుగా ఉండొచ్చు కదా. So, ఇంతకు ముందు మనం కస్టమర్ లెక్క ఉన్నాం, వేరే వెండర్ కి మనం పే చేయాలి. సో అప్పుడు మన టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ప్రకారం మేము ఇన్ని రోజులకు పే చేస్తాం, మీకు ఓకే అయితేనే మీరు ప్రొడక్ట్ సప్లై చేయండి అని చెప్పి మనం డిమాండ్ చేసాం వెండర్స్ ని. okay. ఇప్పుడు మనం వెండర్ పొజిషన్ లో ఉన్నాం, వేరే వాడు కస్టమర్ అయ్యాడు. ఎందుకంటే మనం మెటీరియల్ సప్లై చేస్తున్నాం, ప్రొడక్ట్స్ తయారు చేసిన వాటిని మనం సేల్ చేస్తున్నాం. ఇప్పుడు ఆబ్వియస్లీ ఎవడైతే పర్చేస్ చేస్తున్నాడో వాడి టర్మ్స్ ఆఫ్ కండిషన్ ప్రకారమే మనం ఆ 20 lakh పే చేయాలి. అయితే 30 days కానివ్వండి, 45 days. మనకి ముఖ్యంగా ముందు నీడ్ ఉందనుకోండి, దెన్ మనం ఇన్ని డేస్ లో పే చేయరా, నేను ఇంత అమౌంట్ ఇస్తాను, ఇంత డిస్కౌంట్ ఇస్తాను అని చెప్పి మనం చెప్పొచ్చు. దట్ ఈస్ డిస్కౌంట్ టు ద కస్టమర్ అకౌంట్. అర్థమైందా? టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. టర్మ్స్ ఆఫ్ కండిషన్స్, డౌన్ పేమెంట్, ఇవన్నీ కూడా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి ఉంటుంది, వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి ఉంటుంది. సో లైక్ హౌ డౌన్ పేమెంట్ అనేది మనకి P2P పాయింట్ ఆఫ్ వ్యూలో అసెట్ ఎలా అయింది, ఓటీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో లైబిలిటీ ఎలా అయిందో అదే విధంగా జస్ట్ కొంత చేంజ్ ఉంటుంది, బట్ మీనింగ్ విల్ బి సేమ్. ఓకే సార్. ఓకే, సో డన్నింగ్ అంటే మనకి ఏ కస్టమర్స్ అయితే డ్యూ ఉన్నారో కైండ్ ఆఫ్ వాళ్ళకి రిమైండర్ చేయడం, అదే డన్నింగ్. ఓకే, సో ఆర్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ మీన్ బై P2P O2C? Yes, sir. Yes, sir. So then we'll come to R2R. R2R మనం మేజర్ గా కన్సిడర్ చేసేది మన ట్రైనింగ్ లో R2R. సో దెన్ వాట్ ఈస్ మీన్ బై R2R? సో P2P అంటే వీ హ్యావ్ వన్ కైండ్ ఆఫ్ స్మాల్ అండర్స్టాండింగ్. సో ఏ యాక్టివిటీస్ జరుగుతాయి ఏంటి అనేది. దెన్ వాట్ ఆర్ ద యాక్టివిటీస్ ఆర్ డన్ ఇన్ R2R? సో ఈ R2R లో జరిగేది ఏంటి అంటే కైండ్ ఆఫ్ డాక్యుమెంట్ పోస్టింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏవైనా ఎక్స్పెన్సెస్, లాసెస్, అసెట్స్, లయబిలిటీ ఏ రిలేటెడ్ ఎంట్రీ అయినా మనం పోస్ట్ చేసేది R2R లోనే. అర్థమైందా? రెస్పెక్ట్ ఆఫ్, ఈవెన్ దో ఈ R2R కి P2P కి O2C కి వన్ కైండ్ ఆఫ్ ఇంటర్లింక్ అనేది ఉంది. ఎలానో చెప్పండి. డూ హ్యావ్ ఎనీ ఐడియా? Any idea? No? No, sir. సో ఇప్పుడు వెండర్ ని మనం మన టర్మ్స్ ఆఫ్ అంటే అకౌంట్సింగ్ టర్మ్స్ లో మనం వెండర్ ని ఏమని పిలుస్తాం? అకౌంటింగ్ టర్మ్స్ లో వెండర్స్ ని అంటే లైక్ రుణదాతలు, రుణగ్రహీతలు, తెలుగులో చెప్పాలంటే వీళ్ళని మనం ఏమని పిలుస్తాం? సో కైండ్ ఆఫ్ సన్రీ క్రెడిటర్, పదం వెళ్ళలేదా మీరు ఇప్పుడు? సన్రీ క్రెడిటర్, సన్రీ డెబిటర్. ఓకే, సో కైండ్ ఆఫ్ రుణదాత, రుణగ్రహీత. సో ఇప్పుడు ఈ సన్రీ క్రెడిటర్, సన్రీ డెబిటర్ అని ఎందుకు చెప్తున్నానంటే, సో ఇక్కడ మనం వెండర్ ఇన్వాయిస్, వెండర్ పేమెంట్ ఇవన్నీ మనం చెప్పుకున్నాం. సో ఇవన్నీ మనం ప్రాసెస్ చేయాలంటే షుడ్ వి క్రియేట్ అ వెండర్ అకౌంట్? వెండర్ అకౌంట్ ని మనం క్రియేట్ చేయాలా? Yes, sir. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఫ్రమ్ వెండర్ ఏ అంటే వెండర్ ఏని మనం క్రియేట్ చేయాలా లేదా మన అకౌంట్స్ లో?
సో ఇప్పుడు ఈ వెండర్ ఏని మనం P2P లో క్రియేట్ చేయాలి అంటే ఒక జిఎల్ అకౌంట్ సపోర్ట్ ఉండాలి. ఒక జిఎల్ అకౌంట్ సపోర్ట్ ఉండాలి. అదే వీ కెన్ కాల్ ఇట్ ఒక్కొక్క కంపెనీలో ఒక్కోలా పిలుస్తారు. లైక్ వెండర్ రీకన్సిలేషన్ అకౌంట్ అయినా పిలవచ్చు, లేదు అంటే సండ్రీ క్రెడిటార్ అకౌంట్ అయినా అని కూడా మనం పిలుస్తాం. ఈ జిఎల్ అకౌంట్స్ లేకపోతే we will not in position to create the vendor account. ఆ జిఎల్ అకౌంట్ ని ఎక్కడ క్రియేట్ చేస్తారు అంటే ఈ R2R లోనే క్రియేట్ చేస్తారు, ఈ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ లోనే క్రియేట్ చేస్తారు. అర్థమైందా? సో ఇంటర్లింక్ ఉందా జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ కి, P2P కి, OTC కి? Yes, sir. సో అండ్ ఇక్కడ డాక్యుమెంట్ పోస్టింగ్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ ఎయిదర్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సెస్ డాక్యుమెంట్ కైండ్ ఆఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నాం, ఓకే. సో ఇప్పుడు ఆ బ్యాంక్ లోన్ కి సంబంధించి మనం ఇంట్రెస్ట్ పే చేయాలా లేదా? Yes. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ మనకి ఏమవుతుంది? Expense. సో దాన్ని మనం ఈ R2R లోనే పోస్ట్ చేస్తాం, ఓకే. అండ్ ఇప్పుడు P2P OTC గురించే చెప్పుకుందాం. దీని దగ్గర ఆల్రెడీ మనం వెళ్ళాం కదా. ఇక్కడ ఒక టాపిక్ డిస్కౌంట్. సో ఇది ఏంటిది? సో నేను హైలైట్ చేశాను కదా, అది ఏంటిది? అది డిస్కౌంట్ ఫ్రమ్ ద వెండర్, డిస్కౌంట్ టు ద కస్టమర్. ఓకే, డిస్కౌంట్ ఫ్రమ్ ద వెండర్ కోసం. ఇప్పుడు డిస్కౌంట్ ఫ్రమ్ వెండర్ మీనింగ్ ఏంటి? We are getting discount. డిస్కౌంట్ వస్తుంది, ఓకే ఫైన్. ఇప్పుడు వెండర్ దగ్గర నుంచి మనకు డిస్కౌంట్ వచ్చింది అనుకుందాం, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 lakh అనుకుందాం. 10 lakh లో మనకి 3% డిస్కౌంట్ ఇస్తున్నారు అనుకుందాం. ఎంత అమౌంట్ ఇప్పుడు 10 lakh లో 3% డిస్కౌంట్ అంటే ఎంత? 30,000. నాట్ 30%. 3,000 సార్. 3,000 ఎలా అవుతుంది? 30,000. 10 lakhs. 10 lakh, ఓకే. సో మనకి 30,000 అనేది డిస్కౌంట్ వచ్చింది. ఇప్పుడు ఈ 30,000 మనకి ఏమవుతుంది? Hmm? 30,000 మనకి ఏమవుతుంది ఇప్పుడు? ఏమవుతుంది? ఎక్స్పెన్సెసా, ఇన్కమా, లాసా, ప్రాఫిటా, రెవెన్యూనా? ఓకే, కైండ్ ఆఫ్ రెవెన్యూ అనుకుందాం, లేదు అంటే ప్రాఫిట్ అనుకుందాం, ఓకే. సో ఏదైనా ఒక ఇన్కమ్ అయినా అనుకుందాం, అంటే అకౌంట్ ని బట్టి ఉంటుంది, ఓకే. సో ప్రాఫిట్ అనుకుందాం. ఇప్పుడు ఈ ప్రాఫిట్ కి సంబంధించి ఇదేంటిది? ప్రాఫిట్ అంటే ఇది కైండ్ ఆఫ్ ఇన్కమ్ రిలేటెడ్ ఎంట్రీస్ కదా, అంటే జనరల్ లెడ్జర్ రిలేటెడ్ ఎంట్రీస్ కదా. సో మనం ఈ 30,000 రిలేటెడ్ ప్రాఫిట్ రావాలంటే ఇక్కడ మనం ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి R2R లో, అంటే అది కన్సల్టెంట్ చేస్తాడు. సో అది ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ చేస్తే ఆ ఎంట్రీస్ విల్ రిఫ్లెక్టెడ్ ఇంటూ R2R లోనే ఆ 30,000 ఏదైతే ప్రాఫిట్ కానీ రెవెన్యూ కానీ ఏదైతే ఉందో అది మనకి రిఫ్లెక్ట్ అయ్యేది R2R లో రిఫ్లెక్ట్ అవుతుంది, P2P లో కాదు. P2P ఈస్ కంప్లీట్లీ ఫర్ వెండర్ రిలేటెడ్ పేమెంట్స్ మనం చేయడానికి మాత్రమే పనిచేస్తుంది. అంతేగాని P2P లో మీరు ఏదైనా ఒక ఎక్స్పెన్సెస్ ఎంట్రీ, ఒక ఇన్కమ్ ఎంట్రీ పోస్ట్ చేయడానికి పాసిబుల్ లేదు. అది కేవలం R2R లోనే మనం ప్రాసెస్ చేయగలం, అంటే జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ లోనే మనం ప్రాసెస్ చేయగలం. అంటే ఇప్పుడు ఈ 30,000 ఏదైతే మనకి డిస్కౌంట్ వచ్చిందో ఆ డిస్కౌంట్ ఎంట్రీ పోస్ట్ అయ్యేది కూడా ఇక్కడే ఈ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ లోనే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. అదే ఇప్పుడు ఇదే 10 lakh
ఓకే, కస్టమర్కి ఇచ్చాం. ఇప్పుడు ఇదే 10 lakh కస్టమర్కి ఇచ్చాం, సేమ్ 3%. ఇప్పుడు ఈ 30,000 మనకి ఏమవుతుంది? లాస్ అవుతుంది. ఆబ్వియస్లీ లాస్ అవుతుంది, ఎందుకంటే మనం కస్టమర్కి ఇస్తున్నాం డిస్కౌంట్. కస్టమర్ అంటే తగ్గించాం. అవును. డిస్కౌంట్ గివెన్ టు ద కస్టమర్. ఇందాకల డిస్కౌంట్ ఫ్రమ్ ద వెండర్, ఇప్పుడు డిస్కౌంట్ టు ద కస్టమర్. సో అంటే 30,000 లాస్ అవుతుంది. ఆబ్వియస్లీ ఈ లాస్ ఎంట్రీ కూడా మనకి ఇక్కడే ఈ జనరల్ లెడ్జర్ ఎంట్రీలోనే మనకు పోస్ట్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే టైప్ ఆఫ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్, బ్యాంక్ రీకన్సిలేషన్. బ్యాంక్ రీకన్సిలేషన్ ఇప్పుడు పేమెంట్స్ జరిగాయి మనకి వెండర్ రిలేటెడ్. ఇప్పుడు వెండర్ పేమెంట్స్ జరిగేది ఇక్కడే, కస్టమర్ పేమెంట్స్ జరిగేది ఇక్కడే. అంటే వేరే వేరే మాడ్యూల్లో జరుగుతుంది, P2P జరుగుతుంది, ఓటీసీలో జరుగుతుంది. ఇప్పుడు వెండర్ పేమెంట్ 50 lakh ఉంటే 50 lakh మనం పే చేస్తాం. కస్టమర్ పేమెంట్ ఎంత ఉందో కస్టమర్ పేమెంట్ చేసేస్తాం. లేదు అంటే సేల్స్ ఏమన్నా ఉన్నా కూడా సేల్స్ కి ఆ డేటా వస్తుంది. బట్ బ్యాంక్ రీకన్సిలేషన్ మీనింగ్ ఏంటి చెప్పండి? What is mean by bank reconciliation? Can you please explain what is mean by bank reconciliation? Okay, so I'll tell you. So bank reconciliation is nothing but cross check, just simple terms lo cheptunna, cross check bank book and books of accounts. Books of accounts. వీటిని క్రాస్ చెక్ చేయడమే బ్యాంక్ రీకన్సిలేషన్. ఓకే, సో అంటే ఇప్పుడు మనం ఈ వెండర్ పేమెంట్ చేసాం. వెండర్ పేమెంట్ చేస్తే వెండర్ పేమెంట్ ఏ విధంగా చేస్తాం? క్యాష్ ద్వారానా? No, sir. మరి ఎలా? బ్యాంక్ ద్వారానే కదా. Yes. చెక్ ఇష్యూ, ఎయిదర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, వైర్ ట్రాన్స్ఫర్ కానీ, చెక్ పేమెంట్ కానీ, సో ఇంకేదన్నా అడిషనల్ పేమెంట్ మెథడ్స్ ఉంటే ఆ అడిషనల్ పేమెంట్ మెథడ్ లో మనం చేస్తాం. అవునా? Yes. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ అస్యూమ్ దట్ ఈ బ్యాంక్ రీకన్సిలేషన్ కి చిన్న ఎగ్జాంపుల్, జస్ట్ మనకి బ్యాంక్ బుక్ లో అండ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అమౌంట్స్ మ్యాచ్ అవ్వాలి. ఓకే, సో డెఫినెట్ గా మ్యాచ్ అవ్వాలి, అదే బ్యాంక్ రీకన్సిలేషన్ అంటాం. సో ఇలాంటి బ్యాంక్ రీకన్సిలేషన్ జరిగేది అంటే దీని గురించి కంప్లీట్ ఇది టచ్ చేస్తే అరౌండ్ 3 days కూడా దీని గురించి చెప్పుకోవచ్చు. అంత మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ బ్యాంక్ రీకన్సిలేషన్. ఎవరైనా R2R లో ఇంటర్వ్యూస్ ట్రై చేస్తే వన్ ఆఫ్ ది గన్ షాట్ క్వశ్చన్ బ్యాంక్ రీకన్సిలేషన్. అండ్ ఆల్సో R2R ఇండస్ట్రీలో ఎక్కువ హైర్ చేసుకునేది కూడా మాక్సిమం పీపుల్ బ్యాంక్ రీకన్సిలేషన్ కోసమే హైర్ చేసుకునే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అంతే ఇంపార్టెంట్ వన్. సో దాన్ని టచ్ చేస్తే చాలా పెద్ద టైం పడుతుంది, బట్ ఇది కూడా R2R లో ఉంది. ఓకే, సో అండ్ ఆల్సో ఇంకొకటి, వెండర్స్ మనకి లోకల్ గా ఉండొచ్చా, ఇంటర్నేషనల్ గా ఉండొచ్చా? ఎక్కడైనా ఉండొచ్చు. ఎక్కడైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇంటర్నేషనల్ వెండర్స్ అని అనుకుందాం. జస్ట్ అస్యూమ్ దట్ ఫారెన్ వెండర్స్ అనుకుందాం. ఫారెన్ వెండర్స్ అనుకుందాం. ఇప్పుడు ఇఫ్ వీ హ్యావ్ ఎ ఫారెన్ వెండర్స్, వెండర్ ఇన్వాయిస్ అనేది మనం ఒక $1,000 కి ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. ఓకే, ఇన్వాయిస్ పోస్ట్ చేసాం, గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఇన్వాయిస్. ఎప్పుడు ఇది ఎప్పుడు అంటే పోస్టెడ్ ఇన్వాయిస్ ఆన్ November 5. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం పేమెంట్ చేయాలా లేదా? Yes. సో మనం ఇన్వాయిస్ పోస్ట్ చేసేటప్పుడు ఇప్పుడు మనం $1 ఈక్వల్ టు INR ఎంత ఉంది? 84. 80 ప్లస్ జస్ట్ ఓకే ఫైన్, నేను మన దాన్ని తక్కువ చెప్పుకోలేను కానీ 70 అనుకుందాం. జస్ట్ అస్యూమ్ దట్. పోనీ 80 అనుకుందాం. కమ్ టు రియాలిటీ 84. ఓకే, సో ఇప్పుడు దీనికి పేమెంట్ చేయాలి, వెండర్ పేమెంట్. ఇప్పుడు ఈ వెండర్ పేమెంట్ మనం ఎంతకి చేయాలి? ఇప్పుడు 1000.
ఆబ్వియస్లీ $1000 మనం వెండర్ పేమెంట్ ఇన్వాయిస్ కాబట్టి $1000కే మనం పేమెంట్ చేస్తాం, అవునా? Yes. Yes. $1000కి మనం పేమెంట్ చేస్తే ఇప్పుడు ఇది వెండర్ కరెన్సీ అంటే వెండర్ వాళ్ళ కరెన్సీ ప్రకారం చూసుకుంటే సో ఇట్స్ ఫైన్, దేర్ ఇస్ నో ఇష్యూ, ఎలాంటి డిస్క్రిపెన్సెస్ లేవు. బట్ వెన్ ఇట్ కమ్ టు లోకల్ కరెన్సీ ఐఎన్ఆర్ కరెన్సీకి వస్తే డెఫినెట్లీ వీ హ్యావ్ ద డిస్క్రిపెన్సెస్. ఇప్పుడు మీరు ఏదైతే 84 రూపీస్ అన్నారో, ఇస్ దిస్ కాన్స్టెంట్? No, sir. No. Every time, each and every minute or every day will change, right? Yes. Yes, sir. So ఇది మనం వెండర్ ఇన్వాయిస్, వెండర్ పేమెంట్ done on November 7, just assume that November 7 అనుకున్నాం. ఇప్పుడు మన లోకల్ కరెన్సీ వచ్చేసరికి మన ఐఎన్ఆర్ కరెన్సీ $1 ఈక్వల్ టు ఐఎన్ఆర్ వచ్చేసరికి $70 వచ్చింది అనుకుందాం. అంటే మన కరెన్సీ వాల్యూ పెరిగి అది $70కి డిక్రీజ్ అయింది అనుకుందాం. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత? ఇప్పుడు ఇదే $1000 November 5 నాడు మనం పే చేస్తే ఎంత అమౌంట్ కి మనం పే చేసినట్టు? 84,000 పే చేసినట్టు. 84,000. Yes. ఇప్పుడు ఇదే పేమెంట్ మనం ఎంతకి చేసినట్టు? ఇప్పుడు 70,000. 70,000. ఇప్పుడు ఎంత డిఫరెన్స్ వచ్చింది? 14,000. డిఫరెన్స్ విల్ బి 14,000, రైట్? Yes. ఇది ఎందుకు నేను మీకు చెప్పాను అంటే, వెండర్ ఏపీ టీమ్ లో వెండర్ పని వెండర్ మాత్రమే చేస్తాడు. వాడి పని ఏంటి? వెండర్ ఇన్వాయిస్ క్రియేట్ చేయడం, వెండర్ పేమెంట్ చేయడం, అంతే. వాడి రెస్పాన్సిబిలిటీ అదే. వెండర్ ఇన్వాయిస్ క్రియేట్ చేయడం, వెండర్ పేమెంట్ చేయడం, అండ్ ఏవైనా డ్యూస్ ఉంటే చెక్ చేసుకోవడం, క్లియర్ చేసుకోవడం. దట్ ఈస్ P2P రెస్పాన్సిబిలిటీ. బట్ ఇక్కడ చూస్తే వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వెండర్ ఇన్వాయిస్ వచ్చేసరికి 1000, వెండర్ పేమెంట్ వచ్చేసరికి 1000. వీడి రెస్పాన్సిబిలిటీ అయిపోయిందా? P2P రెస్పాన్సిబిలిటీ అయిపోయిందా లేదా? అయిపోయింది. బట్ ఇక్కడ మన కరెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, ఎందుకంటే ఇప్పుడు రిపోర్ట్స్, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఏవైతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ ఉన్నాయో, ఇవన్నీ క్రియేట్ చేసేది ఈ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ లోనే, ఈ R2R లోనే. ఫైనాన్షియల్ అకౌంట్స్ అన్ని కూడా, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అన్ని ప్రిపేర్ అయ్యేది ఇక్కడే. ఓకే, సో ఇప్పుడు ఈ రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తున్నారు అంటే వాళ్ళ లోకల్ కరెన్సీలో ఉన్నాయి అన్ని కూడా క్లియర్ గా ఉండాలా లేదా? Yes, sir. ఎందుకంటే వాళ్ళ రిపోర్టింగ్ కరెన్సీ ఐఎన్ఆర్, నాట్ USD. USD లో వాళ్ళ కరెన్సీ ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు. బట్ ఇట్స్ ఇన్ లోకల్ కరెన్సీ, దట్ ఈస్ ఐఎన్ఆర్. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటి? మనం వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసేటప్పుడు 84,000 అండ్ వెండర్ పేమెంట్ చేసేటప్పుడు 70 రూపీస్. బట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, ఇక్కడ యాక్చువల్ గా చూస్తే అన్రియలైజ్డ్, రియలైజ్డ్ 2 థింగ్స్ ఉంటాయి. బట్ నేను జస్ట్ ర్యాండమ్ గా మీకు చెప్తున్నా వాట్ ఈస్ వాట్ అనేది. ఇక్కడ మనకు వేరియన్స్ వచ్చిందా లేదా? 14,000 వచ్చింది సార్. Yes. సో ఇప్పుడు ఆ 14,000 మనకి ఏమైంది? లాస్ అయింది. లాస్ ఎందుకు అవుతుంది మనకి? Profit, sir. మనం ప్రాఫిట్ సార్. Instead of 84,000 we paid only 70,000. 70,000. మనకు ప్రాఫిటేగా. అవును సార్. కానీ అది రియలైజ్డ్ గా ఉందా, అన్రియలైజ్డ్ గా ఉందా? సారీ, ఆ వర్డ్ యూజ్ చేయకూడదు. బట్ ఎందుకంటే అది ఇంకా దాని గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు దెన్ యూ విల్ నో వాట్ ఈస్ మీన్ బై అన్రియలైజ్డ్, అన్రియలైజ్డ్. బట్ ఇక్కడ రియలైజ్డ్, మనకి ప్రాఫిట్. ఇక్కడ 84,000 పే చేయాల్సింది ఓన్లీ 14,000 పే చేసాం. ఇదే దీన్నే ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్. అర్థమైందా? ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్. అండ్ కైండ్ ఆఫ్ అంటే ఇలా P2P లో, OTC లో ఉండే యాక్టివిటీస్ కంటే వెన్ కంపేరింగ్ టు R2R వీ హ్యావ్ ద మెనీ ఆఫ్ ది యాక్టివిటీస్ టు ఎక్స్ప్లోర్ అవర్ నాలెడ్జ్. ఒక JE పోస్టింగ్స్ దగ్గర నుంచి రికరింగ్ డాక్యుమెంట్. సో ఇక్కడ మనం ఒక రికరింగ్ డాక్యుమెంట్ కానీ, అక్రూవల్స్, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్,
క్లియరింగ్. సో మెనీ ఆఫ్ ది యాక్టివిటీ ఇలా చెప్పుకుంటూ పోతే R2R లో చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా R2R లోనే జరుగుతుంది. అర్థమైందా? సో hope you understand what is R2R, what is P2P, what is O2C. Yes. Right? Yes, Understood? Yes. And మన SAP దేనికి ఇంటిగ్రేషన్ అయి ఉంటుంది? ఇప్పుడు ఇంత చెప్పుకున్నాం, మనం క్లియర్ గా చెప్పుకున్నాం. ఐ గెస్ yes sir. మీకు తెలిసి ఉండొచ్చు మన SAP మోడల్ వేటి తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్లు సార్. ఈ సమ్ సేల్స్ No. డిపార్ట్మెంట్. నో సేల్స్ డిపార్ట్మెంట్ ఆబ్వియస్లీ మనకు 2 మోడల్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఏంటిది అది? MMSD. Just for your information, R2R, P2P, O2C is sub modules in FI. FI లోనే పార్ట్ ఇది స్పెసిఫిక్ సపరేట్ కాదు. ఓకే, సో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, మనం చెప్పుకునే మోడల్ నేమ్ ఏంటి? FI. ఎగ్జాక్ట్లీ, SAP FI, నాట్ CO. ఓకే, CO is different one, FI is different one, but మనం కలిపి FI CO అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. FICO, FI CO అని చెప్పుకుంటాం. FI ఏంటంటే ఫైనాన్షియల్ అకౌంట్, అంటే ఎక్స్టర్నల్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కానీ, వీటన్నిటిని ప్రిపేర్ చేసేది FI. ఈ FI లోనే అన్ని రిలేటెడ్ డాక్యుమెంట్స్ పోస్ట్ అవుతుంది. దెన్ వాట్ ఈజ్ మీన్ బై CO? CO is mean by controlling. కంట్రోలింగ్ అంటే ఇంటర్నల్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్ట్ ఉంది, ఆ ప్రొడక్ట్ ని తయారు చేయడానికి యూజువల్ గా మనకు అయ్యే ఖర్చు ఒక 150 రూపీస్ అనుకుందాం. ఓకే, ఆ 150 రూపీస్ ని డిఫరెంట్ వేలో కన్వర్ట్ చేయొచ్చు. ఎలా అంటే, సో దాన్ని ఆ 150 రూపీస్ లోనే మ్యాన్ పవర్, మిషన్ యూజ్ చేసినందుకు ఎలక్ట్రిసిటీ, సో ఇలా కన్సిడర్ చేసుకుంటూ పోతే 150 రూపీస్ పెట్టింది అనుకుందాం. ఓకే, అంటే ఒక పర్సన్ ఎన్ని ప్రొడక్ట్స్ తయారు చేయగలుగుతున్నారు, ఎంత టైంలో తయారు చేయగలుగుతున్నాడు అనేది మ్యాటర్ ఉంటుంది. ఈ సిఓలో ఏంటంటే ఒక ప్రొడక్ట్ తయారు చేయడానికి 150 రూపీస్ ఖర్చు అవుతుంది. సో దీన్ని 130 రూపీస్ కి 140 రూపీస్ కి తగ్గించడానికి ట్రై చేస్తుంది. అది ఎక్కడంటే మ్యాన్ పవర్ ని సరిగా యూటిలైజ్ చేయడంలో, మిషన్ ని సరిగా యూటిలైజ్ చేయడంలో, ఎలక్ట్రిసిటీ తక్కువగా యూటిలైజ్ చేయడం, లేదంటే ఒక సర్టైన్ టైంలో ఫినిష్ చేయడం, ఇలా ఇంటర్నల్ గా ఓ టైప్ ఆఫ్ ప్లానింగ్ చేసి వాళ్ళకి జరిగే కాస్ట్ ని తగ్గించి ప్రొడక్ట్ ని తయారు చేయడం, ప్రాఫిట్స్ ని ఎక్కువగా పొందడానికి ఈ కంట్రోలింగ్ అనేది మెయిన్ థింగ్. ఇది ఓకే, అర్థమైందా వాట్ ఈస్ మీన్ బై కంట్రోలింగ్ అనేది? Yes. బట్ మనం ఇక్కడ చెప్పుకునేది ఓన్లీ SAP FI. SAP FI చెప్పుకుంటాం. SAP FI లోనే ఈ మూడు కన్సిడర్ అవుతాయి, R2R, P2P, OTC. అండ్ వీటితో పాటు సో ఇంకొకటిది కూడా ఉంటుంది, అదే అసెట్ అకౌంటింగ్. AA అంటే మీన్స్ అసెట్ అకౌంట్. సో ఈ SAP FI లోనే అసెట్ అకౌంటింగ్, R2R, P2P, OTC, మనం ఈ నాలుగుని మన ట్రైనింగ్ లో కవర్ చేస్తాం. ఓకే, CO మీన్స్ కంట్రోలింగ్ ఆబ్వియస్లీ. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే టైప్స్ ఆఫ్ మోడల్స్, మనకి ఎన్ని టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అనేది నేను మీకు చూపిస్తాను. సో see SAP models, around we have 36 type of models మనకున్నాయి. ఓకే, సో ఆ 36 ఆఫ్ మోడల్స్ SAP మోడల్స్ అన్ని కూడా 3 ways లో డిఫరెన్షియేట్ చేస్తారు. ఒకటి ఫంక్షనల్ మోడల్స్, టెక్నికల్ మోడల్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మోడల్స్.
ఇక్కడ చూస్తే ఫైనాన్షియల్ అకౌంటింగ్ SAP FI, కంట్రోలింగ్ SAP CO, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ SAP HCM, ప్రొడక్షన్ ప్లానింగ్ SAP PP, మెటీరియల్ మేనేజ్మెంట్ SAP MM, ఫైనాన్షియల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ SAP FSCM, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ SAP SD, ప్రాజెక్ట్ సిస్టమ్, ప్లాంట్ మెయింటెనెన్స్, ఇలా మనకి నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఓకే, సో టెక్నికల్ మోడల్ కింద వస్తే SAP నెట్ వ్యూవర్, EP, PI, సొల్యూషన్ మేనేజర్, SAP అప్లికేషన్ సర్వర్, నెంబర్ ఆఫ్. అడ్మినిస్ట్రేషన్ వచ్చేసరికి SAP GRC, సెక్యూరిటీ అండ్ బేసిస్. ఇలా మనకి నెంబర్ ఆఫ్ అరౌండ్ 36 మోడ్యూల్స్ అనేది మనకి SAP లో ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ నేను క్లియర్ గా డిస్క్రైబ్ చేశాను. ఇక్కడ మన SAP FI గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, సో ఇక్కడ నాట్ CO, జస్ట్ నో ద CO. యా, ఇక్కడ చూస్తే వన్ ఆఫ్ ది మెయిన్ మాడ్యూల్. ఇంకొకటి చెప్పనా, SAP FI యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ చెప్పనా, అన్ని మాడ్యూల్ మనకి ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం మనం? 36 మాడ్యూల్స్ లో SAP FICO కి వన్ ఆఫ్ ది ఇంపార్టెన్స్. అది ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందనుకుందాం. ఓకే, పోనీ ఒక ప్రొడక్షన్ కంపెనీ, ఒక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉందనుకుందాం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో వాళ్ళ వర్క్స్ ఏంటి? Produce the products. Producing the goods. ప్రొడ్యూసింగ్ ద ప్రొడక్ట్స్. సో అది ప్రొడ్యూస్ చేసిన తర్వాత అంటే లైక్ ఇప్పుడు వాటికి కావాల్సింది కైండ్ ఆఫ్ రా మెటీరియల్ కదా. Yes. ఇప్పుడు రా మెటీరియల్ ఎంత కన్సూమ్ చేశారు అనేది వాళ్ళు రికార్డ్ చేయాలా లేదా? ఇంత రా మెటీరియల్ యూజ్ చేసాం, ఇంత రా మెటీరియల్ యూజ్ చేసాం అని చెప్పి వాళ్ళు సిస్టమ్ లో రికార్డ్ చేయాలా లేదా? Yes. సో అది రికార్డ్ ఎక్కడ చేస్తారు? అంటే వాళ్ళ కంపెనీలోనే కదా రికార్డ్ చేయాల్సింది అది. అవును సార్. ఆ కంపెనీని క్రియేట్ చేసేదే FI కన్సల్టెంట్. SAP FI మాడ్యూల్లోనే ఆ కంపెనీని క్రియేట్ చేసేది. అంటే ఫంక్షనల్ మాడ్యూల్లో ఫస్ట్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యేది ఎవరైనా ఉన్నారు అంటే అది SAP FI పర్సన్. FI కన్సల్టెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఫస్ట్ పర్సన్ ఫంక్షనల్ మాడ్యూల్ అందరిలో కల్లా ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యేది SAP FI పర్సన్. అతను ఇన్వాల్వ్ అయ్యి కంపెనీని క్రియేట్ చేసేది SAP FI పర్సనే. అర్థమైందా? కంపెనీని క్రియేట్ చేసేది, కంపెనీ కోడ్ డిఫరెన్స్ ఉంది. అంటే కంపెనీకి కంపెనీ కోడ్ కి చిన్న వేరియన్స్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా గ్రూప్ ఉంది, రైట్? టాటా గ్రూప్ లో మనకి ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? నంబర్ ఆఫ్ ఉన్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు చెప్పండి. టాటా స్టీల్, టాటా మోటార్స్. ఇక్కడ టాటా స్టీల్, టాటా మోటార్స్ ఓ రెండు కంపెనీస్ ఉన్నాయి కదా. వీటినే మనం కంపెనీ కోడ్ అంటాం SAP లో. అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇండస్ట్రీ, ఒక్కొక్క టైప్ ఆఫ్ కంపెనీని మనం కంపెనీ కోడ్ కింద డివైడ్ చేస్తాం. అంటే కంపెనీ కోడ్ అనేది మనం ఒక నెంబర్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 5000 అనేది టాటా స్టీల్ కంపెనీ, 5001 అనేది టాటా మోటార్స్. ఇలా మనం కంపెనీ కోడ్ గా డివైడ్ చేస్తాం. కంపెనీ అంటే ఏంటంటే జస్ట్ ఓన్లీ టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ. దాని మెయిన్ నేమ్ అదే కంపెనీ. కంపెనీ కోడ్ అంటే ఎన్ని పార్ట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయో వాటన్నిటిని కంపెనీ కోడ్ కింద వస్తుంది. టాటా స్టీల్, టాటా మోటార్, టాటా వాటర్ అండ్ నెంబర్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంపెనీ కోడ్ కింద వస్తాయి. అర్థమైందా? వీటన్నిటిని ఫస్ట్ క్రియేట్ చేసేది కంపెనీని క్రియేట్ చేసిన తర్వాతే కదా రిమైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా ఎంట్రీస్ పోస్ట్ చేసుకోగలరు. అవునా? ఇప్పుడు కంపెనీ కోడ్ టాటా స్టీల్ ఉంది. ఇప్పుడు టాటా స్టీల్ లో సేల్ జరుగుతుంది, ఆబ్వియస్లీ సేలే ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. అవునా? వాళ్ళు ఏదైనా ఒక రికార్డ్ క్రియేట్ చేయాలి అంటే, ఒక రికార్డ్ ఎంట్రీ చేయాలి అంటే ఫస్ట్ కంపెనీ కోడ్ క్రియేట్ అవ్వాలి. ఆ కంపెనీ కోడ్ క్రియేట్ చేసేదే SAP FI. సో అది మెయిన్ ఇంపార్టెంట్ వన్, SAP FI కి ఉన్న ఇంపార్టెన్స్. సో ఇక్కడ చూస్తే
FI stands for financial accounting, and it is one of the important module of SAP ERP. ఎందుకంటే ఫైనాన్స్ అండ్ అనేది అకౌంట్స్ రిలేట్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వన్. అది లేకపోతే కంపెనీ ఉండదు. డబ్బులు లేకపోతే కంపెనీ నిలబడుతుందా? లేదు కదా. స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఎస్ఏపి ఫికోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది. అండ్ దీంట్లో ఉండే సబ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, సబ్ డిపార్ట్మెంట్స్ ఆర్ సబ్ మాడ్యూల్స్ అని ఏదైనా అనుకోవచ్చు. అవి ఏంటంటే అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్స్ పేబుల్, అసెట్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, బ్యాంక్ అకౌంటింగ్. సో ఇవి సబ్ మాడ్యూల్స్. వీటిని మన జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ గా మనం పిలుస్తాం. ఓకే, అదే R2R, P2P, O2C, అసెట్ అకౌంటింగ్. అర్థమైందా? సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఆ మాడ్యూల్స్ ఇవి. అండ్ దెన్ ఆఫ్టర్ ఓకే, సో ఐఎమ్ కమ్ టు ద మెయిన్ పార్ట్. సో నా ట్రైనింగ్ లో నేను సపోర్ట్ చేసేది ఏంటంటే, ఇన్ అవర్ ట్రైనింగ్ R2R, P2P, O2C ఈ మూడుటిని కవర్ చేస్తాను. ఓకే, సో ఈ మూడిటిని ఐ విల్ కవర్ ద ఇన్ అవర్ ట్రైనింగ్. సో 45 days డ్యూరేషన్ ఏదైతే ఉందో ఈ మూడిటిని నేను కవర్ చేస్తాను. ఓకే, సో వీటితో పాటు అడిషనల్ గా కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్టే ఉందనుకుందాం. బ్యాంక్ లోన్ తీసుకున్నాం. సో మనకు ఆ లోన్ కి సంబంధించి వీ షుడ్ పే ఇంట్రెస్ట్, రైట్? సో ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ మనం పే చేయాలి అంటే వాట్ వాస్ ద జర్నల్ ఎంట్రీ? సో కొంచెం నాయిస్ వినిపిస్తుందండి. సో ఎవరి దగ్గర అనేది తెలియట్లేదు. ఫైన్. సో ఇప్పుడు మనకి సారీ, నాయిస్ వినిపిస్తుంది. ఐ థింక్ గెస్ట్ యూజర్, ఐ గెస్. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ నేమ్, బ్రదర్? హలో. Hello, sir. Yeah, me name Sachin. Devi Prasad. So can you please go on mute because me side nunchi adi I mean noise వస్తుంది. Yeah, ఏదన్నా ఉంటే you can unmute yourself, you can say that. Okay, so ఇప్పుడు బ్యాంక్ లోన్ దే ఉంది, ఎక్స్పెన్సెస్ కాదు, బ్యాంక్ లోను ఉంది, లయబిలిటీ. దానికి సంబంధించి మనం ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ వచ్చేసరికి కైండ్ ఆఫ్ 10,000 అనుకుందాం. ఇప్పుడు ఆ 10,000 మనము ఆ 10,000 ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దానికి ఎంట్రీ ఏమొస్తుంది మనకి? ఆ ఇంట్రెస్ట్ మనకి ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెన్స్. ఓకే, సో అది ఏ విధంగా రాస్తారు ఎంట్రీ? ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ టు బ్యాంక్. బ్యాంక్ ఇంట్రెస్ట్ అకౌంట్ డేటా 10,000 బ్యాంక్ అకౌంట్ 10,000, రైట్? ఇంతేనా ఎంట్రీ రాసేది మనం? సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎస్ఐపి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, ప్రతి ఒక్క లెడ్జర్ కి ఒక జిఎల్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఇంట్రెస్టే ఉంది. బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ కి వీ కెన్ గివ్ ద వన్ కైండ్ ఆఫ్ జిఎల్ నెంబర్. జిఎల్ అనేది క్రియేట్ చేస్తాం. సో అది ఇట్స్ మైట్ బి 4,000, సారీ 1,050, 140,500. Yeah, we can give it any number, not a problem. 150,500 అనుకుందాం. బ్యాంక్ ఇంట్రెస్ట్ కి మనము ఈ జిఎల్ నెంబర్ 150,550 అనేది
ఈ నెంబర్ తోటి ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం బ్యాంక్ ఇంట్రెస్ట్ కి. అండ్ బ్యాంక్ జిఎల్ కి, ఓకే, సో బ్యాంక్ జిఎల్ ని మనం బ్యాంక్ జిఎల్ కి మనం ఏమి ఇచ్చాము అంటే కైండ్ ఆఫ్ 2000 అనేది క్రియేట్ చేసాం జిఎల్ అకౌంట్స్. మనకి ఇక్కడ ఎస్ఏపిలో పోస్ట్ చేసేటప్పుడు ఎంట్రీ ఎప్పుడైనా కూడా బ్యాంక్ ఇంట్రెస్ట్, బ్యాంక్ అకౌంట్ ఇలా మనం నేమ్ రాయం. ప్రతి ఒక్కదానికి ఒక జిఎల్ నెంబర్ ఉంటుంది. ఆ జిఎల్ నెంబర్ ఎంటర్ చేస్తేనే ఇలా ఒక ఎంట్రీ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇదే వేలో రాయాలి అంటే 15050 బ్యాంక్ ఇంట్రెస్ట్ అకౌంట్ డేటా 10,000 క్రెడిట్ ఏమొస్తుంది ఇప్పుడు 2000 bank 2000 బ్యాంక్ అకౌంట్ 10,000. సో ఇలా ఎంట్రీ రాస్తాం. అంటే ఇలా జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసేదే బ్యాక్గ్రౌండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తాం. అండ్ మీరు ఇంకా వెండార్ గురించి వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ వెండార్స్ ని కూడా వెండార్ ఇన్వాయిస్ మనం పోస్ట్ చేయగలం. వెండార్ ఇన్వాయిస్, వెండార్ పేమెంట్స్ ఇవన్నీ మనం ఎండ్ యూజర్ గా పోస్ట్ చేయగలం. వీ హ్యావ్ దట్ యాక్సెస్. బట్ వెండార్స్ పేమెంట్ ను, వెండార్ ఇన్వాయిస్ ని క్రియేట్ చేయడానికి ముందు వెండార్ ని క్రియేట్ చేయాలి. వెండార్ ని క్రియేట్ చేయాలి. ఆ వెండార్ ని క్రియేట్ చేయడమే కన్సల్టెంట్ వర్క్. So first of all, I'll tell you what is mean by consultant and what is mean by end user. Then you will understand what is what. Okay. మనకి ఇది మీకు ముందే చెప్పాలి బట్ లేట్ అయింది, సారీ. సో ఎండ్ యూజర్ అండ్ కన్సల్టెంట్. మనకి ఎస్ఏపి నేర్చుకుంటే, ఎస్ఏపి ఫికో కంప్లీట్ గా నేర్చుకుంటే మనకి 2 కైండ్ ఆఫ్ జాబ్స్ కి మనం అప్లికేబుల్. వన్ ఈజ్ కన్సల్టెంట్. స్పెల్లింగ్ ఒకసారి స్పెల్లింగ్స్ విషయంలో అంత పట్టుకోవద్దండి, నేను కొంచెం రాంగ్ గానే రాసుంటాను. సో కన్సల్టెంట్ అంటే ఈజ్ నథింగ్ బట్ బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ మొత్తం చేసేదే ఈ కన్సల్టెంట్ వర్క్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెండార్ ని క్రియేట్ చేయడం. ఇప్పుడు మనం వెండార్ ఇన్వాయిస్ మనం పోస్ట్ చేసాం అనుకోండి, ఓకే, వెండార్ ఇన్వాయిస్ మనం పోస్ట్ చేస్తే ఫ్యూచర్ లో మీరు ఆ ఇన్వాయిస్ ని మళ్ళీ చూడాలనుకోవాలి అని మీరు అనుకుంటే అప్పుడు మీరు ఎలా చూస్తారు చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 300 పేజెస్ ఉన్న ఒక బుక్ ఉంది, ఓకే, ఓ పర్టికులర్ పేజ్ లో ఫర్ ఎగ్జాంపుల్ 125 పేజ్ లో మీరు ఒక థింగ్ రాశారు, ఏదో ఒక పోయిటరీనో లేదంటే ఒక స్టోరీనో రాశారు 120 పేజ్ లో. మీరు ఫ్యూచర్ లో ఆ పోయిటరీ చూడాలి, ఆ స్టోరీ చూడాలి అనుకుంటే మీరు బుక్ పేజెస్ అన్ని తిరిగేస్తారా లేదంటే పర్టికులర్ నెంబర్ పేజీలోకి వెళ్తారా? particular నెంబర్ ఏ పేజ్ లోకి వెళ్తారు? డైరెక్ట్ 120 పేజ్లోకి వెళ్ళిపోతాం సార్. డైరెక్ట్ 120 పేజీలోకి వెళ్ళిపోతారు. అదే విధంగా వెండర్ ఇన్వాయిస్ ఎస్ఏపిలో ఏ ఎంట్రీ పోస్ట్ చేసినా మనకి ఒక డాక్యుమెంట్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. డాక్యుమెంట్ నెంబర్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక ఎంట్రీ మనం పోస్ట్ చేసాం అనుకోండి, ఇలా ఒక నెంబర్ వచ్చి డాక్యుమెంట్ got posted in company code ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా టాటా స్టీల్ 5000 అని చెప్పి 5000 అంటే 5000 టాటా స్టీల్ కంపెనీలో ఈ డాక్యుమెంట్ పోస్ట్ అయింది. ఇది ఫ్యూచర్ లో మీరు చూడాలి అనుకుంటే ఈ డాక్యుమెంట్ నెంబర్ ని ఈ కంపెనీ కోడ్ ని ఎంటర్ చేస్తే ఈ డాక్యుమెంట్ డిస్ప్లే చేయొచ్చు. అదే డాక్యుమెంట్ నెంబర్. అలాంటి డాక్యుమెంట్ నెంబర్స్ రావాలి అన్నా కూడా బ్యాక్గ్రౌండ్ లో కాన్ఫిగరేషన్ చేయాలి. అదే కన్సల్టెంట్ చేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా ఇందాకలా, ఎవరైనా ఏ మాడ్యూల్ కి లేని ఇంపార్టెన్స్ ఎస్ఏపి ఎఫ్ఐ మాడ్యూల్ కు ఉంది. ఎందుకంటే బికాస్ దే ఆర్ ద ఓన్లీ క్రియేటర్స్ ఆఫ్ ది కంపెనీ అని. అవునా?
అవును సార్. Yes, sir. ఈ కంపెనీని క్రియేట్ చేసేది కూడా కన్సల్టెంట్. ఎండ్ యూజర్ వర్క్ ఏంటంటే, సో ఎండ్ యూజర్ వర్క్ ఈజ్ ప్రాసెస్ ద డాక్యుమెంట్ ఇన్ ఎస్ఏపి. అర్థమైందా? Okay. ఎండ్ యూజరు జస్ట్ ఆ డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేయగలడు. అంటే కన్సల్టెంట్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ చేశాడో ఆ బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ యూటిలైజ్ చేసుకొని ఎండ్ యూజర్ డాక్యుమెంట్స్ పోస్ట్ చేయగలడు. ఒకవేళ కన్సల్టెంట్ ఏదైనా రాంగ్ గా ఏదైనా కాన్ఫిగరేషన్ చేస్తే ఎండ్ యూజర్ గా మనకి ఎర్రర్స్ వస్తాయి. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్సల్టెంట్ అండ్ ఎండ్ యూజర్. సో ఇప్పుడు నేను ఇక్కడ మన ట్రైనింగ్ లో కవర్ చేసేది ఏంటంటే కాన్ఫిగరేషన్ కూడా నేను కవర్ చేస్తా. ఎందుకు కవర్ చేస్తానని చెప్తున్నానంటే, బికాస్ ఇప్పుడు ఇన్ని టాపిక్స్ ఇన్ని అంటే నేను జస్ట్ నార్మల్ గా చెప్పినందుకే ఇన్ని టాపిక్స్ వచ్చాయి. ఇన్ని టాపిక్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటారా లేదా? Yes, sir. మీరు ప్రాక్టీస్ చెయ్యాలి అని అనుకుంటే మీరు ఒక సాఫ్ట్వేర్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి మీ సిస్టంలో, అవునా కదా? Yes, Yes, sir. sir. బట్ ఇదేదో బ్లైండ్ గా ఒక సాఫ్ట్వేర్ మీరు యాక్సెస్ తీసేసుకొని డైరెక్ట్ గా మీరు ఎంట్రీస్ పోస్ట్ చేస్తానంటే కుదరదు. ఇట్స్ నాట్ పాసిబుల్. యూ షుడ్ క్రియేట్ ద కంపెనీ కోడ్. ఒక సిస్టమాటిక్ వేలో కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత దెన్ ఓన్లీ యూ కెన్ పోస్ట్ ద డాక్యుమెంట్. అర్థమైందా? సో అలాంటి కాన్ఫిగరేషన్ కూడా నేను మీకు చెప్తాను. అండ్ నేను ఇప్పుడు ఏదైతే ఈ 45 days డ్యూరేషన్, అండ్ నేను ఇంకా ఒకటి షూర్గా చెప్తున్నా, ఈ 45 daysకి 5 days పెరుగుద్ది కానీ తగ్గదు. సో ఈ ఈ 45 days డ్యూరేషన్లో ఈ కాన్ఫిగరేషన్తో పాటు R2R, P2P, O2C ఈ మూడిటితో పాటు సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద కాన్ఫిగరేషన్ యాజ్ వెల్. సో దీనివల్ల మీకు కలిగే అడ్వాంటేజ్ ఏంటంటే, సో మీరు అప్పుడు టెక్నికల్గా మీరు ప్లస్ అవుతారు. ఒకవేళ ఇంటర్వ్యూలో ఏదైనా టెక్నికల్ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ట్యాకిల్ చేయగలరు. అండ్ ఒకవేళ మీరు టెక్నికల్ పాయింట్స్ని కూడా కవర్ చేస్తూ మీరు ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే డెఫినెట్లీ దే విల్ ఇంప్రెస్, అవునా కాదా? Yes, sir. సో ఈ కాన్ఫిగరేషన్ కూడా నేను చెప్తాను. R2R, P2P, O2C ఈ మూడింటి గురించే కాకుండా కాన్ఫిగరేషన్ అండ్ యాజ్ వెల్ ఎక్సెల్. SAP R2R లో ఎక్సెల్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్. సో మీరు చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ఎనాలిసిస్ ఎక్సెల్లోనే చేయాలి. ఎక్సెల్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో ఆ ఎక్సెల్ మీకు వస్తే నాట్ ఎ ప్రాబ్లం, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఆ ఎక్సెల్ థింగ్ వీక్లీ వన్స్ ఒక డే అనేది ఎక్సెల్కి పెట్టుకుంటాము ఈ మన ట్రైనింగ్ సెషన్లో వీక్లీ వన్స్. సో ఆ రోజు మనం ఎక్సెల్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో ఒకవేళ ఇఫ్ యు ఆర్ నో దట్ యూ కెన్ మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్సెల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో అవుట్లుక్. ఓకే, అవుట్లుక్ అనేది ఇట్స్ నథింగ్ బట్ మెయిల్, రైట్? మీకు మీరు ఏదైతే ప్రాజెక్ట్లోకి వెళ్ళారో ఆ ప్రాజెక్ట్లో ఇఫ్ ఇట్ ఈస్ ఏదైతే ఎంట్రీస్ పోస్ట్ చేయాలో ఆ డాక్యుమెంట్స్ మీరు డైరెక్ట్గా రిసీవ్ చేసుకుంటే నాట్ ఎ ప్రాబ్లం. బట్ దాంట్లో ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక ఎంట్రీ ఉంది, ఓకే, ఇలాంటి ఒక ఎంట్రీ మీరు పోస్ట్ చేయాలి. ఇది నేను నీకు డేటా ఇచ్చా, జస్ట్ పోస్ట్ దిస్ డాక్యుమెంట్ అని. ఓకే, నేను పంపించిన ఎక్సెల్లో ఇది మిస్ అయింది, జిఎల్ నెంబర్ మిస్ అయింది. సో ఆర్ యూ ఏబుల్ టు పోస్ట్ దిస్ డాక్యుమెంట్? No, sir. ఎందుకు పోస్ట్ చేయలేరు? ఎందుకు పోస్ట్ చేయలేరు? సో యు సెడ్ నో, Yes. అగ్రీ, బట్ ఎందుకు పోస్ట్ చేయలేరు? వాట్ ఇస్ ద రీజన్? We created a particular number for that transactions. జిఎల్ అకౌంట్, వి కాల్ ఇట్ యాజ్ ఎ జిఎల్ అకౌంట్. Oh, బట్ ఇక్కడ బ్యాంక్ ఇంట్రెస్ట్ కి జిఎల్ ఉంది, బట్ బ్యాంక్ కి జిఎల్ లేదు, అవునా? yes. సో ఆ జిఎల్ లేదు కాబట్టి వీ కాంట్ పోస్ట్ ద డాక్యుమెంట్. సో దాన్ని మీరు ఏం చేయాలి అప్పుడు? ఎవరైతే మీకు డేటా ప్రొవైడ్ చేశారో వాళ్ళని అడగాల, బాబు దీంట్లో జిఎల్ అకౌంట్ మిస్ అయింది, సో టు విచ్ జిఎల్ అకౌంట్ షుడ్ ఐ పోస్ట్ ద డాక్యుమెంట్?
జిఎల్ అకౌంట్ లేకపోతే నేను ఏ జిఎల్ నెంబర్ ని యూజ్ చేసుకొని పోస్ట్ చేయాలి అని మీరు క్వశ్చన్ చేయాలా లేదా? చేయాలి సార్. సో అలాంటి కమ్యూనికేషన్ జరిగేది త్రూ అవుట్లుక్ or else Teams. So if the data provider is in your team, మీ team లో person అయితే you can directly contact them through the Teams ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. If that person is from outside of the country and వాళ్ళకి Teams అకౌంట్ లేదు అని అంటే then you need to contact, అంటే లైక్ ద వే వాళ్ళు దేన్ని యూజ్ చేసుకొని డేటా పంపించారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డేటా మీకు ఒక మెయిల్ ద్వారా పంపిస్తే యూ కెన్ డైరెక్ట్లీ రిప్లై టు దట్ మెయిల్. సో జిఎల్ అకౌంట్ నెంబర్ వాస్ మిస్సింగ్, సో కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ ద జిఎల్ నెంబర్, దెన్ ఓన్లీ వీ కెన్ పోస్ట్ ద డాక్యుమెంట్. సో ఇలాంటి కమ్యూనికేషన్ చాలా వరకు అవుట్లుక్ ఈమెయిల్ డ్రాఫ్టింగ్ రాకుండా 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే చండాలంగా ఉంటుంది కదా, ఉంటుందా రాదా? Yes sir. సో అది. సో వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్ అంటే సేమ్ యాజ్ ఒక మెయిల్ డ్రాఫ్టింగ్ కూడా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంకోటి ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే నా ప్రీవియస్ కంపెనీలో నేను అబ్జర్వ్ చేసింది వన్ పర్సన్ ఫ్యూ కాదు వన్, ఈ మెయిల్స్ ద్వారా టర్మినేట్ అయిన సిచ్యువేషన్ కూడా ఉంది, అతను జాబ్ పోయిన సిచ్యువేషన్ కూడా ఉంది. సో మెయిల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది అర్థం చేసుకోండి. సో లైక్ కాన్ఫిగరేషన్, ఎక్సెల్ అండ్ అవుట్లుక్, టీమ్స్, వీటితో పాటు కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను చెప్తాను, ద వే మీరు ఏ విధంగా చేయాలి. అండ్ నౌకరీ, జాబ్ అసిస్టెంట్స్, లైక్ మీరు ఏ విధంగా ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా ట్రై చేస్తే బెటర్, అది కూడా కవర్ చేస్తాను. ఇవన్నీ కూడా మన ట్రైనింగ్లో కవర్ చేస్తాను. సో I hope you understand for today class, I guess. Yes sir. So మీకు ఏదైనా డౌట్స్ ఉంటే you can raise the points. Any doubts if you have? No sir. Rajkumar, hello. No sir, no doubts. అర్థమైందా? So Yes clear. sir. It's clear. Gopi, Yes sir. because you are very new to accounting, right? Yes sir. Understood? Yes sir. And guest name, brother మీరు? ఎస్ సార్. So if you are interested, so obviously I know మీరు just ఫస్ట్ క్లాస్ యాజ్ అ డెమోగా జాయిన్ అయ్యారు. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ నాకు పర్సనల్గా కాల్ చేయండి, దెన్ వీ కెన్ డిస్కస్ ద ఫర్దర్ డీటెయిల్స్. ఐ హోప్ ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. Yes sir. Clear. ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్. ఓకే, సో వీ కెన్ డిస్కస్ అబౌట్. థ్యాంక్ యూ. Okay. ఏదైనా డౌట్స్ ఉంటే రైస్ చేయండి.